గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకియాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. ఈరోజు మన టాపిక్ మానసిక సమస్యల పట్ల, మానసికమైన జబ్బుల పట్ల, వ్యాధుల పట్ల ప్రజల్లో ఉన్న అవగాహన, అపోహలు. అనేక రకాల హెల్త్ ఇష్యూస్ పట్ల, ఆరోగ్య సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం అనేది ఆశ్చర్యమేమి కాదు. అయితే శారీరక అనారోగ్యాల పట్ల అవగాహన తక్కువ అనుకుంటే, మానసిక అనారోగ్యం పట్ల అసలు అవగాహన శూన్యం అని చెప్పుకోవాల్సి వస్తుందేమో. ముఖ్యంగా డెవలప్ అవుతున్న మన కంట్రీస్లో ఈ అవగాహన లేమి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఇప్పుడు మనకు పిల్లలకి జబ్బులు వస్తే పీడియాట్రిషియను, కాళ్ళు చేతులు ఇరిగితే ఆర్థోపెడిక్ సర్జను, కంటికి జబ్బు వస్తే ఆప్థాల్మాలజిస్టు, గుండెకి జబ్బు వస్తే కార్డియాలజిస్టు, లేకపోతే షుగర్ వస్తే ఎండోక్రైనాలజిస్ట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డాక్టర్లు, ఎంతో కొంత అవగాహన ప్రజల్లో ఉంది. అయితే మనిషికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బందులు, సమస్యలు, జబ్బులు రావచ్చు, వాటికి వైద్య చికిత్స కూడా ఉంది అని తెలియకపోవటం ఒక ఇబ్బందికరమైన అంశం. మానసిక సమస్యలకి సైకియాట్రిస్ట్, మానసిక వైద్యుడు, శరీరం అంతా హార్డ్వేర్ అయితే ఒక్క మనస్సు లేకపోతే బ్రెయిన్లోని ఈ హయ్యర్ ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ని కాపాడే ఆ సిస్టమ్ని మనం సైకియాట్రిస్టు, ఆ సాఫ్ట్వేర్ని సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు పరిరక్షిస్తారు. వాళ్ళకి సమస్యలు వస్తే చూస్తారు అని చాలామందికి తెలియదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు ఏమంటుంది అంటే, ఎవరైతే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఈ 4 రంగాలలో ఎవరు ఆరోగ్యవంతులుగా ఉంటారో వారు మాత్రమే పరిపూర్ణ, సంపూర్ణ ఆరోగ్యవంతులు అని పేర్కొంటుంది. అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాంట్లో శారీరకంగా, మానసికంగా, అంటే శరీరం తర్వాత మానసికమైన అంశానికి రెండవ ప్రాధాన్యత ఇచ్చి మానసిక సమస్యల పట్ల, వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పటం, అప్రమత్తులై ఉండాలని చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆత్మహత్యలు. ప్రతి 45 సెకండ్లకు ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక్క చోట ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు. సుమారుగా 8 నుండి 10 లక్షల మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. అయినప్పటికీ ఆత్మహత్య మానసికమైన సమస్య, మానసిక జబ్బుల పర్యవసానం, లేకపోతే మానసిక వైద్యులకు ముందే వెళ్తే వీళ్ళని రక్షించవచ్చు అని ఎంతమందికి తెలుసు? అలాగే మన పక్కన ఎవరైనా తాగి తిరుగుతుంటే, విపరీతమైన తాగుడికి అలవాటై బానిసైపోయి గోల చేస్తుంటే భార్యని రోడ్డు మీదకి ఈడ్చి తంతం, గొడవ చేయటం, లేకపోతే అతను వచ్చి థియేటర్లో మనం కుటుంబంతో ఉన్నప్పుడు పక్కన కూర్చొని ఆ తాగిన కంపు లేకపోతే వాంతులు చేసుకుంటే మనకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది. వీడికి మదం ఎక్కి తాగాడరా, తాగుపోతారా అని చెప్పి చేదరించుకుంటాం, అసహించుకుంటాం. కానీ తాగుడుకు బానిసైపోవటం అనేది మానసికమైన జబ్బే అని WHO ఈ మానసిక జబ్బుల్లో ఈ తాగుబోతుదనం, ఆల్కహాల్ డిపెండెన్స్ నుంచిందని చాలామందికి తెలియదు. అది జబ్బు, దానికి వైద్యం ఉంది, వైద్యం చేస్తే దాని నుండి బయటికి రావచ్చు, అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించవచ్చు అని ఎంతమందికి తెలుసు? ఇలా కూడా తెలియదు. అలాగే మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ మిగతా చోట్ల కానీ మనం చూసుకుంటే, ఒక వ్యక్తి వింతగా ప్రవర్తిస్తూ ఉంటే, అప్పటిదాకా బాగున్న వ్యక్తి తనలో తను మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, గాలి చేష్టలో, ధూళి చేష్టలో, లేకపోతే వీడికి దెయ్యం పట్టిందో, మంత్రం పట్టిందో, ఎవరన్నా చేతబడి చేశారో అనుకొని విచిత్ర ప్రవర్తనని మనం ఇలా అవగాహన చేసుకొని వాళ్ళని ఈ తాంత్రికులు, మాంత్రికులు అనే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ధూపం, దీపం, అది గుడి అవ్వచ్చు, మసీద్ అవ్వచ్చు, రిలీజియన్ బట్టి వాళ్ళకున్న మూఢనమ్మకాలతో వాళ్ళు రకరకాల తంతులు జరిపించి వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క డబ్బును ఎంత వృధాపరుచుకుంటున్నారో మనం ఊహించలేము. ఎందుకంటే మానసిక సమస్యలు శాస్త్రీయ పరంగా ధ్రువపరచబడ్డవి. అలాగే శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా వైద్య చికిత్సకు లొంగుతున్నవి కూడా.
అంటే విచిత్ర ప్రవర్తన అంటే అప్పటిదాకా బాగున్న వ్యక్తి ఇలా తనలో తను మాట్లాడుకోవటం, నవ్వుకోవటం, ఒంటి మీద సరైన వస్త్రధారణ లేకపోవటం, జుట్టు సరిగ్గా దువ్వుకోలేకపోవటం, గడ్డం గీసుకోకపోవటం, జడేసుకోకపోవటం, స్నానపానాదులు మానేయటం, లేకపోతే చిర్రుబుర్రులాడటం, విపరీతమైన కోపం, భయం, ఆందోళనకి గురవటం, ఎదుటి మనుషులు కారణం లేకుండానే తిడటం, తన బూతులు తిడటం, కొడటం, ఆహారాన్ని మానేయటం, అదిగో మీరందరూ నాకేదో కుట్ర చేస్తున్నారు, నన్ను చంపేస్తారు, నాకు విషప్రయోగం చేశారు, నాకు చేతబడి చేశారు అనే అనుమానాలు, అపోహలతో జీవించడం. అలాగే అదిగో నాకేదో గాలిలోని మాటలు వినిపిస్తున్నాయి, నన్ను ఎవరో తిడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నాకు వినిపిస్తున్నాయి స్పష్టంగా అని లేని మనుషుల యొక్క మాటల్ని వినటం, అపోహ చెందడం, దానికి అనుగుణంగా భయపడటం, ఇబ్బంది పడటం, దిగులు పడటం, ఒక సెకండరీగా ఎమోషన్స్కి లోనవటం అనేది కూడా మనం చూస్తుంటాం. ఇది కుటుంబ సభ్యులు ఏంట్రా ఈడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏమీ లేకుండానే, ఏ కారణం లేకుండా ఇలా అనుమానపడుతున్నాడు, అపోహపడుతున్నాడు, వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఎప్పుడు వెళ్ళే ఉద్యోగానికి వెళ్ళట్లేదు, ఎప్పుడు చేసే పని చేయట్లేదు, ఆనందంగా ఉండే ప్లెజరబుల్ యాక్టివిటీస్ అంటే రిలాక్స్డ్గా టీవీ చూడటం, లేకపోతే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పటం, లేకపోతే ఒక మ్యాగజైన్ చదువుకోవటం, ఫ్రెండ్స్తో వాకింగ్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ మానేసి వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యపడే ధోరణిలో వింత ప్రవర్తన ఉన్న వ్యక్తుల్ని కుటుంబ సభ్యులు కానీ, సహోద్యోగులు కానీ, లేకపోతే ప్రాణమిత్రులు కానీ, వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళ యొక్క లక్షణాలను ఐడెంటిఫై చేసి వెంటనే మానసిక వైద్యుడు సైకియాట్రిస్ట్ని సంప్రదిస్తే వీళ్ళకి చక్కటి పరిష్కారం, అలాగే అతని గతకాలపు మామూలు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతామని కూడా చాలామందికి తెలియదు. సో శారీరక రుగ్మతలే కాకుండా మానసిక రుగ్మతల గురించి మనలాగా డెవలప్ అవుతున్న దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ మధ్యనే కొంత అవగాహన పెరిగి, ఒకప్పుడు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే అమ్మో, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మన అమ్మాయిని తీసుకెళ్తే పిచ్చి అంటారు, మన అబ్బాయిని తీసుకెళ్తే పిచ్చి అంటారు, మన కుటుంబం వెళ్తే ఈ పిచ్చి పట్టింది అంటారు అని ఒక స్టిగ్మాతో, అంటరానితనంతో మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ కుటుంబం యొక్క కుటుంబ సభ్యుల యొక్క జబ్బును పెంచి సంవత్సరాల తరబడి పోషించి వాళ్ళ జీవితాన్ని నిరర్థకం చేసి ఎంత నాశనం అయ్యేవాళ్ళో మనం తెలుసుకుంటే, కొన్ని విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటాయి. మానసిక వ్యాధుల్ని మనం గుర్తించనట్లు వదిలేస్తే ఆఖరికి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ జీవితంలో ప్రొడక్టివిటీని కోల్పోతారు, వాళ్ళ ఉద్యోగాన్ని నష్టపోతారు, సస్పెండ్ అవుతారు, డిస్మిస్ అవుతారు. ఎంతో క్రియేటివిటీతో ప్రమోట్ అవ్వాల్సిన వ్యక్తి సస్పెండ్ అయ్యి డిస్మిస్ అయ్యే పరిస్థితికి చేరుకుంటారు, ఉద్యోగాన్ని కోల్పోతారు. సమాజంలో ఈడేంట్రా వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఉన్మాదిలా ఉన్నాడు, పిచ్చోళ్ళలా ఉన్నాడనే ఒక లేబుల్ పడుతుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఇతని ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవటం, ఆ గొడవలు అవటం, డైవర్స్ దాకా వెళ్ళటం అనేది కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళ యొక్క దాంపత్య జీవితం నాశనం అయిపోతుంది, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పతనం అయిపోతుంది. అన్ని రంగాల్లో ఒక వ్యక్తి మానసికంగా రోగి అయినప్పుడు దాన్ని పట్టించుకోకపోతే, వైద్యం చేయించుకోకపోతే అన్ని రకాలుగా పతనమై అతను ఆఖరికి రోడ్డు మీద నిలిచే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి లేకుండా మరి కొంతన్న అవగాహనతో ఈ రోజున మనకు టెక్నాలజీ మన చేతుల్లో ఉంది, అరిచేతుల్లోనే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ఏ సమస్యకైనా మనం యూట్యూబ్లోకో గూగుల్లోకో వెళ్ళి ఒక్కసారి మనం టైప్ చేసి లేకపోతే వాయిస్తో మనం చెప్తే ఎలాంటి సమస్యను కూడా ఎంతో కొంత వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో విశదపరిచేంత పరిజ్ఞానాన్ని ఈ టెక్నాలజీ ఇవ్వగలుగుతుంది. అవగాహనతో ముందుకు అడుగేద్దాం, మన కుటుంబ సభ్యుల యొక్క జీవితాన్ని రక్షిద్దాం, భద్రపరుద్దాం. శారీరకమే కాదు, మానసికం కూడా మనిషికి అవసరమే. మామూలుగా మన పెద్దలు ఒక సామెత చెప్పారు, కాకిలా 100 ఏళ్ళు జీవించే కన్నా హంసలా 10 ఏళ్ళు బతకరా అని. అంటే ఇప్పుడు మిగతా డాక్టర్లందరూ నీ జీవిత కాలాన్ని అంటే ఆయుష్ను పెంచుతారు, సైకియాట్రిస్ట్ మాత్రమే నీ జీవితంలోని క్వాలిటీని పెంచుతారు. అంటే 100 ఏళ్ళు నిరర్థకంగా జీవించే కన్నా చక్కటి మనశ్శాంతితో, ప్రశాంతతతో, క్రియేటివిటీతో చక్కగా జీవించే అవకాశాన్ని సైకియాట్రిస్ట్ ఇవ్వగలుగుతారు. ఈ ఆలోచనతో, అవగాహనతో ప్రజలు జాగరూకులై ఉండాలని మీ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకియాట్రిస్ట్, విజయవాడ. నమస్తే.